నమస్తే ఫ్రెండ్స్, నేను చూస్తున్నా ఇప్పుడు నేను దీంతో ఏం చేస్తానో తెలుసా? మా ఇంటి దగ్గర కొద్దిగా స్థలం ఉంది. ఆ స్థలంలోనైతే ఎప్పుడు పూల చెట్లు కూరగాయల చెట్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక 1 మంత్ నుండి పట్టించుకోకపోయేసరికి అది చిన్నపాటి అడవి లెక్క తయారైపోయింది. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాకాలంలో ఏమైనా కూరగాయల చెట్లు లేకపోతే పూల చెట్లు పెట్టుకోవాలనిపిస్తుంది కదా. అందుకోసం అయితే నేను ఇప్పుడు ఆ ప్లేస్ క్లీన్ చేయాలి. చేస్తా, మీకు చూపిస్తా, చూడండి అది ఎట్లుందో. అది చేయడానికైతే నాకు ఎంత టైం పట్టుద్దో. ఒక 1 మంత్ వదిలేసేసరికి అది చిన్న చిట్టడివి లెక్క అయిపోయింది. ఫ్రెండ్స్ పదండి చూద్దాం. అసలు ఈ పిచ్చి చెట్లు, ఈ గడ్డి చెట్లకు నీళ్లు, ఎరువు అట్లాంటిది ఏమి ఇవ్వకపోయినా కూడా ఇంత హెల్తీగానైతే ఇట్లా గ్రో అయిపోతాయి. ఈ పసుపు కొమ్ముల చెట్లు అయితే అసలు నేనైతే షాక్ అయిపోతానా. ఎప్పుడో సమ్మర్లో కొన్ని పచ్చి పసుపు కొమ్ము చిన్న పిల్లలు ఉండే, వాటిని తీసుకొచ్చి పెడితే ఇవి మొలకెత్తినాయి, ఇంత పెద్దగా అయిపోయినాయి. అసలు 1.5 మంత్ వరకు ఇవి ఇంత పెద్దగా అయిపోయినాయి. అసలు నేను వీటిని చూడను కూడా చూడలేదు. చాలా హ్యాపీగా ఉన్నది, మంచిగా పెరిగినాయి. ఈ కాగడ మల్లె చెట్టు ఉందేమో ఇంత మందం. దీని వేర్లు ఎక్కడుకుంటే అక్కడ వరకు అయితే చిన్న చిన్న మొలకలు అయితే మొలిచినాయి. ఇట్లా ఇక ఇక్కడ కూడా ఒకటి మొలిచింది. ఇంకా ఇట్లా వేర్లు ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు అయితే ఈ కాగడ మల్లె చెట్లు అయితే మొలుస్తాయి. ఇగో తీసుకో. ఎందుకు సిగ్గుపడుతున్నావా? తీసుకెళ్ళి పెట్టు మరి. ఓకే. ఈ జామ చెట్టు, దీని కింద ఎన్ని పండ్లు రాలిపోయినాయి అసలు. మొత్తం ఇక్కడ ఈ ఏరియా అంతా జామ పండ్ల వాసనతో స్ప్రెడ్ అయిపోయింది. ఎండిపోయిన ఆకులు, ఈ పండ్లు అవి రాలిపోయిన పండ్లు, ఇవే మళ్ళీ ఇవే చెట్లకి ఎరువుగా అయిపోతాయి. అదే విచిత్రం భూమి మీద. కొద్దిసేపు పని చేసేసరికి ధూప కూడా భయంకరంగా అవుతుంది. ఇంట్లోకైతే ఫస్ట్ వాటర్ తాగుతాను. ఈ పువ్వును గుర్తుపట్టి ఇలా మేమైతే దీన్ని అయితే నల్లాలం అంటాం.
ఇది మేము చిన్నప్పుడు ఇట్లా దెబ్బలు తగిలినా లేకపోతే పుండ్లైనా ఈ ఆకుల్ని కొన్ని తెంపి ఇట్లా పసరు పిండి వాటిపైన దెబ్బల పైన పోస్తే తొందరగా తగ్గిపోయేది. వీటిని మీరైతే ఏమంటారు, లేకపోతే వీటిని మీరు దేనికి అయితే ఉపయోగించిందో కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి. ఈసారి ఎండాకాలంలో ఎండలకి ఈ రోస్టెడ్ అయితే ఎండిపోయింది అనుకున్నా, కానీ ఒక 2-3 వర్షాలు పడేసరికి మంచిగా ఎగురొచ్చింది. నా స్టామినా అయితే 0 అయిపోయింది. ఇప్పుడు మొదలు పెట్టినా మొత్తం క్లీన్ చేసేసరికి నా చేతుల పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో. నువ్వు ఇప్పుడు వచ్చి ఈ చిన్న క్వశ్చన్ మాత్రం క్లీన్ చేసి మొత్తం నువ్వే చేసిన క్రెడిట్ అంతా నీకేనా? 90% నేను చేసిన, ఓన్లీ 10% నువ్వు చేసి ఇప్పుడు హార్డ్గా ఉంది కదా కొంచెం ఈ మట్టి. లేదు లేదు పాతయే. కొద్దిసేపు కష్టపడి ఈ గడ్డంతా తీసేస్తే ఈ ఏరియాని అయితే చూడడానికి చాలా అందంగా తయారైపోయింది. ఈరోజు వాతావరణం కూడా మంచిగా ఉండేది, అలాంటి ఎండ లేదు, చల్లటి గాలి వస్తుంది కాబట్టి ఎంతసేపు ఈ పని చేసినా కూడా పెద్ద ఏం కష్టమైతే అనిపించలేదు. ఈ గడ్డి అంతా తీసేసి అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయింది చూడు, సన్నగా అయిపోయిందిలే, కొంచెం కనికరించింది వాతావరణం. కష్టపడి ఇట్లా పనిచేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా నీట్గా కనిపించినప్పుడు చూస్తే మంచిగా సంతోషంగా అనిపిస్తుంది అసలు. మనమేనా ఇప్పుడు ఇదంతా చేసింది అనిపిస్తుంది చూస్తే. కంప్లీట్ అయిపోయింది నా వెనక చూడండి. మీరు ఫస్ట్ చూసినప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుందో. ఫైనల్గా ఈ పని అయితే కంప్లీట్ అయిపోయేసరికి టైం 1:30 అవుతుంది. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వంట చేసుకొని తినాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.